అందరి పేరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అందెల శ్రీరామ్ గారు మాట్లాడిన విధానాన్ని చూస్తుంటే 2 సార్లు ఓడిపోయినా కానీ ప్రజాక్షేత్రంలో ఓడిపోయినా కానీ ఇంకా తెలుసుకోలేకపోతున్నాయి. అంటే రాజకీయం అనేది అనుభవం చాలా గొప్పది. మనం అందరం గ్రహించవలసింది ఏంటంటే కింది స్థాయి నుంచి రాజకీయం ఎదుగుతున్నాయేమో ఎవరితో ఎట్లా మాట్లాడాలో, ఏం విమర్శించాలో, ఏం విమర్శించొద్దు అనేది అవగాహన ఉంటుంది. అవగాహన లేకుండా మాట్లాడతారు శ్రీరాములు గారు. మీరు భవిష్యత్తులో లీడర్గా ఎదగాలని మీరు ఆలోచన చేస్తారు కానీ ఈ ఈ యొక్క ఇవాళ స్టేట్మెంట్ తోని నువ్వు మళ్ళా కింది స్థాయి దిగిపోయినావు అనేది మేము అందరూ ఇలా మహిళా లోకం చూస్తున్నారు. ఇలా మీకు ఓటేసినటువంటి మహిళా సోదరిమణులు అందరూ కూడా సనాతన ధర్మం అంటాం కదా, ఆ సనాతన ధర్మం అనేది దానికి విలువ లేకుండా ఇలా మాట్లాడినాం అనేది మేము భావిస్తా ఉన్నాము. ఎందుకంటే కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మొన్న చేవెళ్ళ జరిగినటువంటి బస్సు ప్రమాదంలో అక్కడికి పోయి ఆపదలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులని అందరినీ అన్ని పార్టీలకు సంబంధించిన లీడర్లు పోయినారు. ఏం మాట్లాడాలా? రాజకీయం చేయొద్దు, ఆ కుటుంబాలు ఓదార్చాలనేది సంకేతాలు అందరూ కూడా ఇచ్చే ఉన్నారు. తను మన యొక్క చేవెళ్ళ ఎంపీ గారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మాట్లాడిన విధానము ఈ రోడ్లు బాగా లేకుంటేనే బాగుంటుంది, లేకుంటే రోడ్డు మంచిగా ఉంటే ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ప్రెస్ బయటకు వచ్చింది. మీరు ఎంపీగా ఉన్నారు, గతంలో బీఆర్ఎస్ పార్టీలో 5 ఏళ్ళు ఎంపీ చేసిర్రు. బీఆర్ఎస్ పార్టీ కదా నీకు ఎంపీ స్థానాన్ని ఒక లీడర్గా నేను ఒక గుర్తించింది. తర్వాత కాంగ్రెస్ పోయారు, ఓడిపోయారు. ఓకే, రాజకీయాల్లో ఓటమి గెలిపి కామన్ అవన్నీ కూడా. మన ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారండి? మన అంటే ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడానికి, అభివృద్ధి చేయడానికి ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారు. జరిగే ప్రమాదము అన్నిటిపై జరిగింది, అది ఎవరు కావాలని చేసింది కాదు. డ్రైవర్ల తప్పిదమా, ఏదో రోడ్డు బాగలేక గుంత ఉంది వాసన చూపెట్టా ఉన్నారు. అభివృద్ధి చేసేది పోయి ఇవన్నీ కూడా విమర్శలు చేసుకుంటూ కుటుంబ సభ్యులను అందరూ ఓదార్చేది పోయి రాజకీయాలు చేసుకుంటూ మాట్లాడింది మీరు కాదా అని మేము అడుగుతూ క్వశ్చన్ చేస్తా ఉన్నాం. కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మాట్లాడదాం నిన్న దానికి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు కార్తిక్ రెడ్డి గారు మాట్లాడిండు. కార్తిక్ గారు మాట అన్నాడు, ఒప్పుకుందాం, మనం అన్నాడు. ఎందుకంటే ప్రెస్ కూడా మనం కూడా విన్నాం. నువ్వు ఎవరిని విమర్శించాలి? కార్తిక్ రెడ్డి గారిని విమర్శించు, ఎట్లా మా భాష ఎట్లా వాడతావా? నువ్వు సంస్కారం ఉన్న వ్యక్తివే కదా, సంస్కారం ఉన్న వ్యక్తివి. నువ్వు ఆ భాష వాడకుండా నువ్వు మార్చుకో, కార్తిక్ గారిని సూచనలు ఇస్తే బాగుంటుంది అది ఎవరు కానీ ఆ భాషను తీసుకొచ్చి ఈ రోజు అయితే రోడ్డు చూసుకుంటూ అంటే దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేది మీతోని ఏమైతే శ్రీరామ్ గారు మీరు ఏం అభివృద్ధి చేయగలుగుతారు? కేంద్రం మీ ప్రభుత్వం ఉంది, స్థానికంగా ఉన్న ఎంపీ గారు ఉన్నారు. మరి ఇప్పుడు గత 2 ఏళ్ల సంది మీ బీజేపీ పార్టీలో ఎంపీగా గెలిచిన గారు ఉన్నారు కదా, మరి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా ఎంపీగా నీళ్ళు తీసుకొచ్చి ఇలా మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినా ఒక్కసారి ప్రజలకు తెలుపవలసిన అవసరం మీకు ఉన్నది, మీ మీద ఉన్నది. మీరు 2 సార్లు కాంటాక్ట్ చేసిర్రు, మరి మీకు చెప్పుకోవాల్సిన అవసరం కదా. మరి చెప్తున్నారు, అది మాట్లాడినావు కదా, మరి ఇది ఎందుకు మాట్లాడతలేవు? మరి ఇగో మా యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి మా ఎంపీ గారు కొండ విశ్వేశ్వర గారు ఇన్ని నిధులు తీసుకొచ్చిండు, నాకు సంబంధించినటువంటి మా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఈ మాషకంత చేసాను, ఎందుకు చెప్పలేకపోతున్నావు? మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పు, నువ్వు జనాలకు ఏం చేస్తావు? ఇవాళ నీకు పార్టీ మీద ఉన్నటువంటి ఎలక్షన్ రాగానే రాజకీయం చేస్తారు. హిందూ మతాల మీద, ఈ మతం అందరూ హిందువుల మీద, అందరం కూడా భారతదేశీయులమే. అర్థమైందా? ఇక స్థానికంగా ఎలక్షన్ ఒకటి అలవాటు అయిపోయింది అందరికి. స్థానికంగా ఏదైనా స్థానికులని ఓటు అనే వచ్చింది, జనాలకు వచ్చినావు కదా. ఇవాళ గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, లీడరు ఏ పార్టీకి సంబంధించిన భారతదేశం ఉన్న పౌరుడు దేశంలో ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యొక్క ఓటర్ అయి ఉండి అసెంబ్లీ సంబంధించిన ఇక్కడ ఏ కాన్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. మీరు ఎలక్షన్ రాగానే నేను లోకల్ని పుట్టి పెరిగిన అంటే మీరు పుట్టి పెరిగారు కదా, మరి ఆమె పుట్టలేదు అక్కడ, మన జిల్లా వాస్తే కదా. అంటే ఈ యొక్క ప్రజలలో కుల మతాలను రెచ్చగొట్టి లోకల్ నా ప్రాంతీయ భాష ఫీలింగ్ తీసుకొచ్చి గెలిచామని నువ్వు ప్రయత్నం చేస్తున్నావేమో.
ఇలా మాట్లాడినటువంటి మాటలు ఇలా మహిళా సోదరులు కానివ్వండి, నీకు ఓటేసినటువంటి మహిళలు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, ఇతర అభిమానులు కానివ్వండి, ఇలా వాళ్ళు తలదించే గల విధానంగా మాట్లాడారు. కాబట్టి మీరు ఈ యొక్క మాట ఏదైతే తొందరపడి మాట్లాడిరో, మహిళలందరూ అందరికి రాజకీయంగా అందరూ విమర్శించుకొని తప్పలేదల్లా. మీరు కార్తీక రెడ్డితో మాట్లాడవచ్చి వాడిని వేసిన మాట తీసుకొచ్చి భాష ఏం భాష అండి? మీరు చదువుకున్న సంస్కారం తెలుసండి, ఓపెన్ చెప్తున్నా. చదువుకోకున్న సంస్కారం అంటే చూసి నేర్చుకొని చాలా మంది ఉన్నారు. మనం ఏందో గతంలో ఏందనే ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవాలి. ప్రాంతీయంగా వచ్చినటువంటి వాళ్ళను ఉషగొల్పి, కుల మత వాళ్ళను సంఘాలను ఉషగొల్పి రాజకీయ లబ్ధి చేస్తామంటే అది జనాలు ఎవరు కూడా హర్షించే విధానంగా హర్షించరు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఏదైనా సబితమ్మని విమర్శించే నేను అయ్యాయితేనే నాకు పేరు వస్తుంది అనుకుంటే, నువ్వు ఎంతెంత విమర్శించవో మీ యొక్క తిట్లే మాకు దీవెన అవుతున్నా గుర్తుపెట్టుకొని లీడర్ ఉన్నా కానీ ఎవరైతే ఆపోజిట్ సంబంధించిన లీడర్ ఎంతగానో మాట్లాడితే ఆయన అయి పెరుగుతాడు. అది రాజకీయ నాయకులు ఉన్న లక్షణాలు తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైనా సబితా మేడం గారు 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి 3 సార్లు మినిస్టర్గా చేసి ఎవరినైనా కించపరచడం కానీ వ్యతిరేకితం కానీ ఎప్పుడన్నా మాట్లాడే దాఖలాలని ఒక్కసారి మీరు చూడాలి మంచితనం ఏందనేది. అంటే రాజకీయంగా ఎంత ఎదుగుతూ ఉంటే అంత ఒదుగుతూ ఉంటే రాజకీయం అంత అభివృద్ధి చెందుతారు. అది తెలుసుకొని మిసులుకోవాలి. రాజకీయం చేయాలనుకుంటే ప్రజల యొక్క మన్ననలను, వాళ్ళ యొక్క అభిమానాన్ని సంపాదించుకోవాలి తప్ప ఏదో సబితామను విమర్శిస్తే నేను లీడర్ అయితే అది కలనగా మిగిలిపోతుంది. అది దృష్టిలో పెట్టుకొని ఇకనైనా మీరు మాట్లాడినటువంటి ఆ అనుచిత వ్యాఖ్యలను ఖచ్చితంగా మీరు ప్రెస్ ద్వారానే క్షమాపణ మేడంగా చెప్పి మీ యొక్క మంచితనాన్ని చాటుకుంటే రేపు భవిష్యత్తు రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక మాది హెచ్చరిక అనుకో, డిమాండ్ అనుకో. ఎందుకంటే ఎవరైనా మన ఇంట్లో కూడా మహిళలు రాజకీయ చేసే నాయకురాలు ఉన్నారు, మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు. రాజకీయ ఎన్ని విమర్శ వస్తాయి, విమర్శ ఎదుర్కొంటామండి. ఒక మహిళను పట్టుకొని ఒక తల్లిదండ్రి అన్న ఏజ్ని చూడకుండా కూడా ఒక 3 సార్లు మినిస్టర్ చేసినటువంటి పెద్ద మనిషిని నువ్వు ఏకపక్షంగా మాట్లాడి వాళ్ళగా మాట్లాడతావా అంటే అది ప్రెస్ ముంగట చెప్తే కూడా బాగుండదని మేము ఆ రకంగానే ఆలోచన చేసి ఆ పదాన్ని చెప్పలేకపోతున్నాము. కానీ ఇకనైనా ఒకవేళ అయితే ఇటువంటి వాక్యాలు మాట్లాడిండో మీరందరూ కూడా ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే ఇవాళ ఒక మంచి నాయకురాల మీద ఎట్లా విమర్శ చేస్తుంటే రేపు పొద్దుగాల వాళ్ళు ప్రజాప్రతినిధులు అయితే రేపు పరిస్థితి ఏంది, మహిళా పరిస్థితి ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా గ్రహించి ఇటువంటి నాయకులను మనం కూడా సపోర్ట్ చేసే ఏ రకంగా ఉంటుందని చెప్పి గ్రహించాలని చెప్పేసి మీకు ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈ రోజు అయితే సబితమ్మ మీద అవాకు చవాకులు మాట్లాడారో ఆ పదాన్ని మీరు క్షమాపణ పిలుద్దాలు చెప్పి మీ యొక్క గౌరవాన్ని, మీ యొక్క విలువను కాపాడుకుంటారని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.